ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు మన వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనము ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్కి సంబంధించిన ప్రస్తుత పరిస్థితులన్నీ కూడా నేను వివరిస్తానండి. సో ఈ వీడియో మటుకు పూర్తిగా చూడండి, స్కిప్ అయితే అస్సలు చేయకూడదు. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. అన్ని అప్డేట్స్ అక్కడ కూడా ఇవ్వడం జరుగుతుంది. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాం. సో ప్రస్తుతానికి ఈరోజు ఆగస్టు 22 ప్రస్తుత పరిస్థితి అండి. తిరుమల స్వామివారికి సంబంధించి సర్వదర్శనం టోకెన్లు అనేవి అయితే పూర్తి స్థాయిలో బుకింగ్స్ అయిపోయినాయి. ఇంకా ప్రస్తుతము నడక మార్గం వారికి అయితే దాదాపు ఒక 1200 టోకెన్లు అయితే అందుబాటులో ఉన్నాయి. మరో 2 గంటల్లో ఈ టోకెన్లు కూడా అయిపోతాయి. సర్వదర్శనం టోకెన్లు అయితే పూర్తిగా అయిపోయినాయి. వెయిటింగ్ కంపార్ట్మెంట్స్ వచ్చేసి వైకుంఠం 2లో 11 కంపార్ట్మెంట్స్ కూడా నిండిపోయి ఉన్నాయన్నమాట. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 11 కంపార్ట్మెంట్లు నిండిపోయి ఉన్నాయి. ఇక ఫ్రీ క్యూ లైన్ అంటావా, డైరెక్ట్గా హాల్ దాకా మీకు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. అయితే 11 కంపార్ట్మెంట్లు అయితే మీకు నిండిపోయినాయి. సర్వదర్శనం టోకెన్ లేకుండా ఎవరైతే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా దర్శనం చేసుకుంటారో వాళ్ళకి 12 గంటల దర్శన సమయం పడుతుంది. ఓకేనా? అలాగేనండి. ప్రస్తుతానికైతేనండి సర్వదర్శన టోకెన్స్ ఈరోజు కోట అయితే మీకు పూర్తి స్థాయిలో అయిపోయినాయి. రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను, బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్, నడక మార్గం దగ్గర భూదేవి కాంప్లెక్స్, ఈ 3 చోట్ల కూడా సర్వదర్శన టోకెన్స్ ఈరోజు కోట అనేది అయితే మీకు పూర్తి స్థాయిలో అయిపోయిందండి. దయచేసి ఈ విషయం మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. అలాగే ఈరోజు మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మీ అందరికీ కూడా ఈరోజు నవంబర్ నెలకి సంబంధించి నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి. ఈరోజు ఉదయం 10 గంటలకు డైరెక్ట్గా కళ్యాణము, ఉంజల సేవ, ఆశ బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకరణ, అలాగే పుష్పయాగం టికెట్లు కూడా విడుదలవుతున్నాయండి. ఈ పుష్పయాగం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు ఒకే రోజు 2 సార్లు దర్శనం చేసుకుంటారు. మిగతా అన్ని సేవలు కూడా కళ్యాణము, ఉంజల్ సేవ ఇవన్నీ కూడా ఒకసారి మాత్రమే దర్శనం చేసుకుంటారండి. వీటికి పుష్పయాగానికి అయితే 700 రూపాయలు తీసుకుంటారు. మిగతా 4 సేవలకు కూడా 500 రూపాయలు తీసుకుంటారు. ఇది నవంబర్ కోట ఈరోజు విడుదలవుతుందండి. అలాగే ఈరోజు మధ్యాహ్నము 3 గంటలకి మీరు స్క్రీన్ పైన నేను చూస్తున్నారా, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతా. 3 గంటలకి నవంబర్ నెలకి సంబంధించి 500 రూపాయల దర్శన టికెట్ వర్చువల్ పార్టిసిపేషన్ ద్వారా విడుదలవుతున్నాయి. అయితే ఈ 2 కూడా వేరువేరే అండి. ఉదయం 10 గంటలకు విడుదలవుతున్న ఈ టికెట్లకి మీరు సేవలో పాల్గొని తర్వాత దర్శనం చేసుకుంటారు. కానీ మధ్యాహ్నం 3 గంటలకి విడుదలవుతున్న ఈ వర్చువల్ పార్టిసిపేషన్ అనేది మీరు సేవలో పాల్గొనరు. సేవ టీవీలో చూస్తారు, దర్శనం మటుకే తిరుమల కొండపైన మీరు పాల్గొంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక ఈరోజు మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటేనండి, ప్రస్తుతం అయితే ఆగస్టు, అక్టోబరు, సెప్టెంబరు ఈ 3 నెలలకు సంబంధించి దర్శన టికెట్లు అన్నీ కూడా ఆన్లైన్ విధానం ద్వారా బుకింగ్స్ క్లోజ్ అయిపోయినాయి. మీకున్నటువంటి దారి కేవలము ఇక్కడ చూడండి, శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అని ఉంది కదా, ఈ హోమం టికెట్లు ఈ నెల 26వ తారీఖున ఉదయం 10 గంటలకు విడుదలవుతాయి. వీటి ద్వారా కూడా సెప్టెంబర్ దర్శన టికెట్లు మీరు పొందవచ్చు. హోమం అయిపోయిన తర్వాత ఏటీసీ సర్కిల్లో ఈ హోమం టికెట్లు తీసుకొని 300 రూపాయల దర్శన క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది 3వ అప్డేట్ అనమాట. అలాగే రేపు మీ అందరికీ కూడా ఉచిత దర్శనం టికెట్లు అంటే చూసారా, నవంబర్ నెలకి సంబంధించి అంగ ప్రదక్షిణ టోకెన్లు రేపు ఉదయం 10 గంటలకు విడుదలవుతాయి. అలాగే రేపు 23వ తారీఖున ఉదయం 11 గంటలకి నవంబర్ నెలకి సంబంధించి బ్రేక్ దర్శన టికెట్లు అకామిడేషన్ విడుదలవుతుంది. అలాగే రేపు మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదలవుతాయి. ఈ వయోవృద్ధులు, అంగప్రదక్షిణ టోకెన్లు 2 కూడా ఫ్రీ దర్శన టికెట్లే. ఓకేనా? అలాగే ఎల్లుండి 24వ తారీఖున నవంబర్ నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్ మధ్యాహ్నం 3 గంటలకి రూములు విడుదలవుతాయి. దయచేసి మీరందరూ బుక్ చేసుకోండి. ఇవన్నీ కూడా లేటెస్ట్ అప్డేట్స్ నేను మరలా చెప్తున్నా. మీ అందరికీ కూడా ప్రస్తుతం అయితే అక్టోబర్ వరకు అన్ని రకాల దర్శన టికెట్లు అయిపోయినాయి. తిరుపతి వచ్చి సర్వదర్శన టోకెన్లు తీసుకోండి. నడక మార్గం వాళ్ళైతే శ్రీవారి నడక మార్గంకి దివ్య దర్శన టోకెన్లు ఇస్తున్నారు. అలిపిరి వాళ్ళకి ఇవ్వటం లేదు. అలిపిరి వాళ్ళు ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్లో తీసుకోండి. అలాగే శ్రీవారి సేవ నవంబర్ నెల కోట వాలంటరీ సేవ తిరుమల తిరుపతిలో చేసుకోవాలి అనుకుంటే మీ అందరూ కూడా ఉదయం 11 గంటలకి బుక్ చేసుకోగలరు. అలాగే నవనీత సేవ వాళ్ళైతే మధ్యాహ్నం 12 గంటలకు, పరకమణి సేవ వాళ్ళైతే మధ్యాహ్నం 1 గంటకి బుక్ చేసుకోగలరండి. నేను ఇవన్నీ కూడా డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతా, చూడండి. ఓకేనా?
సో అలాగే ఈ వీడియో ముగించే ముందు నేను మీ అందరికీ మరొక విషయం చెప్తున్నానండి. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. చాలామంది తెలియని వారు ఈ విషయాలన్నీ తెలుసుకొని స్వామివారి టికెట్లు అయితే బుక్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా అండి? నేను ప్రతిరోజు కూడా అన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీ అందరి ముందుకు తీసుకొని వస్తున్నా. మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. నేను మరలా ఈ వీడియో ముగించే ముందు ఒకటి చెప్తున్నా. అక్టోబర్, సెప్టెంబర్ అన్నీ ఈ 3 నెలలు కూడా అయిపోయినాయి. నవంబర్ కోటా మాత్రమే ఈ నెల విడుదలవుతుంది. టికెట్ లేని వారికి ఉన్నది ఒకే ఒక దారి, నేను చెప్పిన సర్వదర్శనం దారి. అలాగే రూములు లేని వాళ్ళు కూడా ఈ 3 నెలలు కూడా సిఆర్ఓ ఆఫీస్ తిరుమల కొండపైన దయచేసి ఉదయం 2 నుంచి 8 గంటల లోపల ట్రై చేసి రూములు దొరుకుతాయి. ఆ తర్వాత అయితే దొరకవు. ఓకేనా అండి? సో ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. సరేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.